ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రైతు సమస్యల పట్ల రేపు ర్యాలీ ప్రవేశపెట్టారు. మరి ర్యాలీలు చేయడము, ధర్నాలు చేయడము స్టార్ట్ చేస్తే మీరు గతంలో ఏం చేసినారనేది కూడా మీరు ప్రశ్నించుకోవాలి. రైతులకు చేసిన దాంట్లో మీరు తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాలు కానీ, రైతులకు చేసిన కానీ, ఇన్పుట్ సబ్సిడీలో కానీ మీరు గత 5 సంవత్సరంలో మీరు ఏమైనా చేశారా అని నేను సవాల్ ఇస్తున్నాను మీకు. మీరు ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా ఇచ్చారా గత 5 సంవత్సరాల్లో? రైతులకు ఏమన్నా సంవత్సరం పెట్టుబడి కింద రాయితీ ఇస్తామన్నారు 12,000, 18,000 మీరు మేనిఫెస్టోలో పెట్టినట్లా. మీరు 18,000 మీరు ఇచ్చారా 5 ఏళ్లలో? మోడీ గారి పథకం జోడించి 6,000, ఇంకొక 3,000 ఎదిరేసి 11,000 ఇచ్చారు. మరి 5 ఏళ్ళు మీరు మర్చిపోయి గత 6 నెలలు కూడా కాలే మాకు, మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మీరు ర్యాలీలు పెడుతూ ఉన్నారు, మరి నిరసన తెలియజేస్తున్నారంటే ఏదో దయ్యాలు వేదాలు మళ్ళించినట్లుగా ఉంది. మరి మీరు ఏం చేసినారనేది ప్రజలు కూడా గుర్తించుకుంటారు. మరి మోడీ పథకంలో మోడీ గారు 6,000 రూపాయలు స్కీమ్ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ 8,000 చేస్తున్నారు. దాన్ని నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు, ఎంత చేశావు? తడిచిన ధాన్యాన్ని మీరు ఎందుకు కొనుగోలు చేసినారు? 5 ఏళ్ళలో ఎంత పెట్టుబడి పెట్టారు? ఎన్ని గోడౌన్లు కట్టారు? మరి ఎంత ధాన్యం సేకరించి రైతులకు మీరు ఇచ్చారు? కొత్త రుణాలు కూడా ఇవ్వలేదు మీరు. స్మాల్ స్కేల్ ఫైనాన్స్ కింద కూడా రైతులకు ల్యాండ్ కింద కొత్త రుణాలు వాళ్ళు పెంచలేదు. దాన్ని మేము ఎంతైతే ఎకరాకి 20-30 ఇచ్చామో గతంలో అదే దాని ప్రకారమే బ్యాంకులకు రుణాలు ఇస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా పెంచలే. మళ్ళీ మీరు కూడా రైతుల గురించి మాట్లాడితే చాలా బాగోదు. మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి మీరు చెప్పిన దాని ప్రకారము ఇన్పుట్ సబ్సిడీ 2009లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. దాని పథకంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మళ్ళీ నువ్వేమి ఇచ్చావు? నువ్వు ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ దాని మీద మళ్ళీ ఈరోజు నువ్వు చెప్తా ఉంటావు రైతులకి మేలు చేస్తున్నావని. రైతులకు ఎవరు మేలు చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ మేలు చేసిందే, వైఎస్ఆర్ పార్టీ మేలు చేసిందని ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇంకా తొందరపడొద్దండి. మీరు ఏదో క్యాడర్ పోతా ఉంది, మేము ఏదో అప్పుడే పార్టీ మేము మునిగిపోతున్నాము, మా వెనకాల లీడర్లు పోతున్నారని ఒక మీరు డైలమాలో మీరు ఏదో ఒక అభద్రతాభావంతో చేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమాల్లో మీరు క్యాడరు మీరు నిలబెట్టుకోవడానికి మా మీద బురద జల్లేసి మీరు ఉంటే ఇది ఎన్ని రోజులు జరగదు. మీరు న్యాయంగా, న్యాయబద్ధంగా ప్రజల పక్షాన ఉండండి, మీరు మీ పార్టీ ఉంటుంది. కానీ ఏదో మా మీద బురద జల్లేసి తర్వాత మేము క్యాడర్ని పెట్టుకుంటామంటే మీ క్యాడర్ గమనిస్తుంది, ప్రజలు గమనిస్తారు. మరి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ కానీ పెట్టాడు, తర్వాత ఇప్పుడు అమరావతి ప్రవేశపెట్టాడు. అమరావతి నగరాన్ని నువ్వు దాన్ని అసలు 3 ఏళ్ళు పట్టించుకోలే. మరి ఆ పరిస్థితుల్లో ప్రజలు, అక్కడ ఉండే ప్రజలు కూడా నిన్ను చీకొట్టి ప్రజలు నీకు 11 సీట్లకే పరిమితం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలు మీరు ఇంకా మా మీద ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళు గమనించండి. చేయకపోతే మా ప్రభుత్వాన్ని ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా విమర్శించే హక్కు ఉంటుంది. మీరు అంత తొందరగా మీరు మీ క్యాడర్ పోతుందని చెప్పేసి మా మీద బురద జల్లే కార్యక్రమం చేయొద్దండి దయచేసి. ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.